సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్పై మధ్యాహ్నం కోర్టు తీర్పు వెలువరించనుంది. తీర్పు ఎలా ఉంటుందోనని సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ బెయిల్ లభించకపోతే అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పకపోవచ్చు. సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్పై మధ్యాహ్నం కోర్టు తీర్పు వెలువరించనుంది. తీర్పు ఎలా ఉంటుందోనని సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ బెయిల్ లభించకపోతే అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లడం తప్పకపోవచ్చు.